గైస్ గాజర్ కా హల్వా చేస్తున్నాను. క్యారెట్ హల్వా చూడండి. ఇది బాంబే క్యారెట్ అంటారు దీన్ని. ఇందులో వచ్చేసి మిల్క్ వేసి బాగా కుక్ చేసుకున్నాను. మిల్క్ అండ్ షుగరు కుక్కర్కి పెట్టేసాను విజిల్స్. ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం వాటరీగా ఉంటే కొంచెం దీన్ని డ్రై చేసుకుందామని కుక్ చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి గీలో బాదం అండ్ కిస్మిస్ ఇట్లా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో షిఫ్ట్ చేసుకుందాం. ఇది మనం చాలా వేడిగా ఉంది. ఇంకా బాగా డ్రై చేసుకుందాం. దీన్ని బాగా కుక్ చేసుకొని కడాయిలో అయితే బాగా మనం ఈజీగా కుక్ చేసుకునేలాగా ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ పెట్టేసి మిల్క్ అండ్ షుగర్ యాడ్ చేసుకొని బాగా కుక్ అయిన తర్వాత ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మన క్యారెట్ కాకుండా ఇలా లైట్ రెడ్ కలర్లో పింకిష్ రెడ్గా ఉంటుంది కదా, ఆ క్యారెట్తో చేస్తే చాలా బాగుంటుంది. అందులో మనం మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం బాగా మీగడ మిల్క్ ఉంటే యాడ్ చేసుకొని కుక్కర్కి వేసేసి ఇలా చేసుకున్నాం అనుకోండి, గ్యాస్ సేవ్ అవుతుంది, తొందరగా అయిపోతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా. ఎక్కువ గీ వేసి చేస్తే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మన పెద్దవాళ్ళు కూడా ఈజీగా మంచిగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా. చూడండి ఎంత బాగుంది. కొంచెం దగ్గర పడంగానే టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు మనం. అయిపోయింది. ఎంత సూపర్గా వచ్చిందంటే గాజర్ కా హల్వా సూపర్ ఉంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి రెడీ అయిపోయింది. ఓకే గాయస్, నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.